la! Your dream vacation to Malaysia starts from rupees 24,999 only with GT Holidays, South India's #1 travel brand. Hi Vikram Garu, hearty welcome Namaste. to you. So yes, ante sir. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు సార్? వెరీ గ్లాడ్ టు సీ యూ అగైన్. సో తంగలాన్ ఆల్రెడీ చాలా మంచి వైబ్ క్రియేట్ చేసింది, అందరిలో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఆబ్వియస్గా మీరు ఏ సినిమా చేసినా ఆ క్యూరియాసిటీ ఉంటూనే ఉంటుంది. అంటే మేము ప్రతిసారి అనుకుంటాము విక్రమ్ గారు దిస్ ఇస్ ద పీక్, ఇంతకన్నా ఏం సర్ప్రైజ్ చేస్తారు అనుకుంటాము. బట్ యూ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్ అండ్ యూ డజంట్ ఫెయిల్ టు సర్ప్రైజెస్ ఎవ్రీ టైమ్. సో తంగలాన్గా ఇక్కడ మిమ్మల్ని నేను ఇమ్మీడియట్గా ఇలా పోస్టర్ చూస్తున్నాను కదా, ఇక్కడ విక్రమ్ గారిని చూసి అలా పోస్టర్ చూస్తున్నాను. అసలు మీలాగా అనిపించట్లేదు. హౌ కుడ్ యూ టార్చర్ యువర్ సెల్ఫ్ మెంటల్లీ, ఫిజికల్లీ ఎవ్రీ టైమ్? ఐ మీన్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ లైక్ దిస్ క్యారెక్టర్స్ చేసినప్పుడు ఎలా, ఎక్కడి నుంచి వస్తుంది ఆ మోటివేషన్ ఆఫ్టర్ దిస్ హోల్ సక్సెస్ అండ్ స్టార్డమ్ యూ హ్యావ్ సీన్? థ్యాంక్ యూ. నాకు ఎప్పుడు ఇది నాకు ఒక కళ్ళలు కదా, ఐ జస్ట్ లైక్ టు, ఇట్స్ మై డ్రీమ్. సో చిన్నప్పటి నుంచే అందరికీ తెలుసు. సో దట్స్ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ మై జాబ్. సో ఏం చేస్తే బాగా చేయాలి, 100% ఆర్ 300% చేయాలంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఫీల్ దాట్. సో దీంట్లో కూడా ఐ గెస్ దట్ 300 ప్లస్ అనదర్ 1000%. వావ్. బట్ నేను విన్నాను ఇది 1800s ఎరాకి సంబంధించిన కథ, సమ్వేర్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా. సో అక్కడ ఆ టైంలో ఆ లోకల్స్ ఎలా ఉంటారు, వాళ్ళ వేషభాషలు ఎలా ఉంటాయి, లేదా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ చూస్తుంటే ఇలాగే ఉంటారేమో అనిపించేలాగా ఉందన్నమాట. సో వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్? వాట్ ఈస్ దట్ వెంట్ త్రూ? నాకు ఫస్ట్ ఆఫ్ కోర్స్ రంజిత్ గారు డైరెక్టర్ చెప్పిన స్టోరీ, చెప్పిన ఇన్స్పిరేషన్, లైక్ ఈ క్యారెక్టర్ ఇలాంటి ఒక క్యారెక్టర్. హీ డెంట్ టెల్ మీ అబౌట్ మేనరిజమ్స్ ఆర్ ఎనీథింగ్, మోర్ అబౌట్ ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన లైక్ వాట్ విల్ ద ఫిలాసఫీ హ్యావ్ బీన్ దెన్, అప్పుడు ఏం జరుగుతుంది సొసైటీలో, ఏం జరుగుతుంది అదన్నీ చెప్తారు. సో ఐ మీన్ వీ ఆల్రెడీ నో దాట్. తర్వాత కొంచెం లాట్ ఆఫ్ వీడియోస్, ఈ ట్రైబ్స్, ఆఫ్రికన్ ట్రైబ్స్, తర్వాత సెంటినల్ ఐలాండ్ ఒక ఐలాండ్ ఉంది, అది లాస్ట్ ఐలాండ్ ఆఫ్ లైక్ ఐ మీన్ వే పీపుల్ హ్యావ్ నాట్ గాన్, దే హ్యావ్ గాన్ అండ్ అక్కడ చచ్చిపోతే అక్కడ వెళ్తే చంపేస్తారు. అలాంటి సో బేసిక్ అండ్ సో నేటివ్ అండ్ సో ప్రైమల్ దే ఆర్. సో అక్కడ దే బాడీ లాంగ్వేజ్ నాకు, మన అందరూ వీఆర్ ఆల్ సిట్టింగ్ లైక్ ఇంగ్లీష్ పీపుల్ యాక్చువల్లీ, క్రాసింగ్ అవర్ లెగ్స్. అసలుగా మేము వేర్ యునో వీ కల్టివేటెడ్ దట్. సో ఇది ఎక్కడ చూస్తే ఏదైనా ఒక లైక్ టీ షర్ట్ వేస్తున్నారు, లేకపోతే సో సెంటినల్ ఐలాండ్ చూసి అసలు ఇదే లేదు, బట్టలు లేదు అస్సలు. సో ఇది యాక్చువల్లీ పెద్ద విషయాలు నేను వేస్తున్నది. సో అప్పుడు చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, దట్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దాట్. ఎలా నిలబెడుతున్నారు, ఎలా కూర్చున్నారు, యూనో కొంచెం వీడియోసే ఉన్నాయి. తర్వాత మనకి ఐ థింక్ ఒక్కొక్క రోజు చేయనప్పుడు, ఐ మీన్ ఒక్కొక్క రోల్స్ చేయనప్పుడు వీ ట్రై టు ఎక్స్ప్లోర్ సంథింగ్ విద్ ఇన్ అస్ కదా. అప్పుడు ఇలాంటి ఒక క్యారెక్టర్, దిస్ ఇస్ ద మోస్ట్ యునో దట్ ద బేసిక్ యునో ఇన్స్టింక్టివ్ బిహేవియర్ ఆఫ్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్. సో అది అక్కడ యూ డోంట్ గెట్ దట్ ఆపర్చునిటీ యూనో ఒక పిక్చర్లో అలాంటి ఒక రోల్ చేయడానికి. సో ఇలాంటి ఒక రోల్ వచ్చినప్పుడు యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ దట్ పార్ట్ అండ్ ట్రై యూనో ఇంకా లైక్ యూనో వాట్ డూ వీ డూ టు లుక్ మోర్ న్యాచురల్ అండ్ మోర్ రస్టిక్. అదే వెరీ నైస్. సో ఇంకా మిగతా క్వశ్చన్స్ డెఫినెట్లీ వీ హ్యావ్ అవర్ మీడియా ఫ్రెండ్స్ టు ఆస్క్. సో డెఫినెట్గా పాస్ చేసేద్దాం మైక్ వాళ్ళకి. మీకు ఎవరికైనా మైక్ వచ్చిందా? ఎస్ సార్, ఓవర్ టు మీడియా ఫ్రెండ్స్. గెటప్ ఏంటి డార్లింగ్? మీరేంటి డార్లింగ్ ఇంత గ్యామర్ గా ఉన్నారు? నేను మా పొద్దున చూస్తే ఏంట్రా ఇది బాబు, నేను ఇలా అవుతున్నాను, ఆయన ఇలా ఫుల్గా. వీళ్ళే శివపుత్రుడు నాటి ఆ డేస్ గుర్తుకొస్తున్నా, అందులో చేసినటువంటి క్యారెక్టర్. శివపుత్రుడు కూడా కొంచెం ప్యాంట్ షర్ట్ బట్లు ప్యాంట్ షర్ట్ అయినా ఉంటుంది, బట్ దిస్ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. అంటే మేము ఎంత రొమాంటిక్ క్యారెక్టర్స్లో రెమోగా, రామంగా, అపరిచితుడుగా, తర్వాత ఎన్నెన్నో క్యారెక్టర్స్లో ఒక గ్లామరస్. మీరు మీ లోపల రెమో ఉన్నారా? కరెక్ట్ రైట్, అందరి లోపల రెమో ఉన్నారు. ఈయన లోపల కూడా ఒక రెమో ఉన్నారు. అండ్ రెమోకి ఒక నందిని ఉన్నారు కదా,
ఆమె నా నందిని ఈ పిక్చర్లో. సో ఆయన కూడా ఒక రొమాన్స్ ఉంది. ఆయనకు ఐదు పిల్లలు. సో హీస్ వెరీ రొమాంటిక్. సో అయితే ఇలాంటి ఒక డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్, అలాంటి ఒక వైల్డ్ క్యారెక్టర్ చేయాలి అనేటువంటిది సబ్జెక్ట్ చెప్పినప్పుడు కానీ క్యారెక్టర్ విన్నప్పుడు కానీ హౌ యూ గాట్ ట్రిగ్గర్డ్ అంటే వాట్ యూ సే డార్లింగ్? నాకు రంజిత్ గారు రంజిత్ is one of the most exceptional filmmakers in southern cinema, if you ask me. ఆయన ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క మెసేజ్, లేకపోతే హీఈస్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ అ కమ్యూనిటీ, లేకపోతే హీస్ ఆల్వేస్ ఫార్ మ్యాన్ కైండ్ ఇన్ సమ్ ఫార్మ్, నాట్ ఎనీ పర్టికులర్ సెగ్ అలా ఉన్నారు. సో ఒక్కొక్క పిక్చర్లో హీ మేక్స్ దీస్ వెరీ వెరీ డీప్ మీనింగ్ఫుల్ సినిమా అండ్ ఆల్సో గుడ్ సినిమా. కమర్షియలీ ఎప్పుడు లైక్ సార్పట పరంపర, మద్రాస్ అన్ని ఆయన అన్ని పిక్చర్స్లో లైక్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ కమర్షియల్ వాల్యూ టూ. సో నాకు ఆఫ్ కోర్స్ యూ సీ రజనీ సర్స్ మూవీస్ ఆల్సో హీస్ డన్. సో నాకు మొదటి నుంచే మద్రాస్ నుంచే వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ వీల్ డూ అ ఫిల్మ్ సమ్ టైమ్. సో నాతో వచ్చినప్పుడు ఆయన సరే మీ ఉన్నప్పుడు వేరే ఏదైనా చేయాలి, లెట్స్ ట్రై దిస్ అన్నారు. ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద క్యారెక్టర్, ద వెరీ స్టోరీ మాత్రం కాదు, ద బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇట్స్ అ మూవీ ఆఫ్ హోప్. లైక్ ఆల్వేస్ యూ సీ ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ ఒక పెద్ద, ఇట్స్ ఆల్వేస్ ద బేసిక్ థింగ్ దట్ వర్క్స్. దీంట్లో ఒక కమ్యూనిటీ వాళ్ళకి హోప్ ఒక అతను ఇస్తాడు, బట్ వాళ్ళు నమ్మరు. వాళ్ళు చెప్తారు లేదురా ఈ జీవితం చాలరా, మనకి ఎందుకు ఇదే బస్. అప్పుడు ఇది పెద్ద విషయాలు ఏంటంటే దిస్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ తమిళనాడు ఆర్ ఆంధ్ర ఆర్ తెలంగాణ ఆర్ ఎనీవేర్ ఇన్ ఇండియా, దిస్ విల్ బీ రెలవెంట్. ఇది నాకు ఎప్పుడు షాక్ వస్తుందంటే ఫస్ట్ మినికి సాంగ్, మినికి ఇన్ తెలుగు ఐ డోంట్ నో వాట్ ఇట్స్ కాల్డ్, మనకి కదా దట్ సాంగ్, ఆ సాంగ్ అది నేను వీడియో చూసినప్పుడు తమిళ్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ఓకే ఇట్స్ తమిళ్. తెలుగులో చూసినప్పుడు గంగా సంథింగ్ ఇట్స్ కమింగ్ అండ్ దెన్ తర్వాత హిందీలో చూసినప్పుడు ఓకే హిందీ ఫిల్మ్ అలాంటి, బికాజ్ ఆ టైంలో అందరూ ఒకరే కదా, యూ డెంట్ హ్యావ్ ఈవెన్ అసలు మెడ్రాస్ ఆంధ్ర అన్ని, ఐ మీన్ ఇట్ వాజ్ ఆల్ వన్ టెరిటరీ, సో వీఆర్ ఆల్ వన్. సో ఈ పిక్చర్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మోర్ అబౌట్ అప్పుడు ఒక రిప్రెషన్ ఉంది, ఆ రిప్రెషన్లో ఒక స్టోరీ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. దాంట్లో ఫ్యాంటసీ ఉన్నాయి, ఇట్స్ అ వెరీ రా స్టోరీ, బట్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటుంది, ఎమోషన్స్ ఫుల్ ఎమోషన్స్ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ వాట్ డు ఐ సే ఒక సాడ్ యూనో అలా అలాంటి కాదు. సాడ్ అంటే మేము అందరూ సాడ్ బికాస్ షూటింగ్ అప్పుడు మేము ఇలా భయంకర కష్టపడి చేసాము, బట్ అదర్వైజ్ ఇట్స్ ఇన్ దట్ కమ్యూనిటీ, ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి హోప్ ఉన్నాయి, లైక్ ఎక్కడ లైక్ వీ వాంట్ టు బికమ్ బెటర్ అలాంటి. ఇప్పుడు గెటప్స్ విషయంలో డిఫరెంట్ క్యారెక్టర్ వస్తే ఎలాంటి ఛాలెంజ్ అయినా తీసుకోవటానికి కమల్ హాసన్ గారి తర్వాత నెంబర్ ఆఫ్ గెటప్స్, నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి వన్ ఆఫ్ ద స్టార్స్గా మీకు వండర్ఫుల్ ఐడెంటిటీ ఉంది. చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ గెటప్స్ వేశారు, బట్ దిస్ పర్టికులర్ గెటప్ వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రిగార్డ్స్ ఆర్ అవార్డ్స్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ అని అనిపిస్తుంది, ఆన్ యువర్ ఇమేజ్ అనిపిస్తుంది. మీకు నచ్చిందా? Yes, really, that is something. The get-up is speaking volumes. Adi, yeah. How? So, what is that you are expecting from this character you are trying to? Ade na first award andi. Mana awards, it's how awards work nowadays. Sometimes istaru, sometimes it's more of state of mind. They feel like giving it. It's not. Naku, of course, I like awards. I love awards, but this is not for awards. Ee movie lo oka character I wanted to perform. Naku, God, I want to do this role. Alanti oka feeling vachindi. ఫైనల్గా తంగలాన్ అనే ఖైదీ మామూలుగా ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్లో టైటిల్ పెడతారు. తంగలాన్ అనేటువంటి దానికి తెలుగులోకి వచ్చేటప్పటికే హౌ ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ అ కమ్యూనిటీ పేరు తంగలాన్. అక్కడ తెగ ఇట్స్ సో అక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి, దాంట్లో తంగలాన్. సో తంగలాన్ హీస్ గివెన్ మై క్యారెక్టర్ బికాజ్ తంగలాన్ అంటే ఒక కమ్యూనిటీ, లేకపోతే తంగలాన్ అంటే ఒక లీడర్, ఒక ఫేత్ హీలర్, అలాంటి చాలా విషయాలు ఉన్నాయి. సో హీ రియలైజ్ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రైబ్స్ మై క్యారెక్టర్. అలాంటి ఉంటే ఆ నేమ్ ఉంటే ఇట్స్ బెటర్. సో ఇట్స్ అ నేమ్. యాక్చువల్లీ August 15 అనేది తెలుగులో చాలా సినిమాలు వస్తున్నాయి, అంటే రామ్ మూవీ కావచ్చు, దాంతో పాటు రవితేజ. మీకు థియేటర్స్ ఇక్కడ తెలుగు వాళ్ళకే థియేటర్స్ సరిపోని సిచ్యువేషన్ వచ్చింది. సో మీకేంటి పరిస్థితి? ఒక టాప్ సినిమా వస్తుంది, సో తెలుగు మూవీస్కే థియేటర్స్ సరిపోవట్లేదు. August 15th డేట్ అనేది. సో లాంగ్ వీకెండ్ ఎట్ ద సేమ్ టైం టైట్ ఉన్న సిచ్యువేషన్. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ లాంగ్ వీకెండ్ కదా. సో
So I'm sure it can accommodate many films. And we feel confident in content. So it's not like, okay, where pictures was nice, so we'll put back. We feel very confident about our thing. And I think everybody will get theaters. And Mana Korika, please make all the movies a hit. Blockbusters, we'll be most happy. Sir, మీరు వెరీ ఎర్లీ ఆన్ యువర్ కెరియర్ చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ టేస్ట్ చేసిన హీరో మీరు. అట్ ది సేమ్ టైం అందరూ తీసుకున్న పాత్ కాకుండా పాత్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ తీసుకుని మీ కెరీర్లో చాలా ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ చేసుకుంటూ వెళ్ళారు. అట్ ది సేమ్ టైం అదర్ హీరోస్ ఏంటంటే కమర్షియల్ ఫార్మాట్లో ఫిల్మ్స్ చేసి, ఐ డోంట్ సే దోస్ ఆర్ ఈజీ, బట్ ఈ రోజుల్లో థింగ్స్ ఎంత ఈజీ అయినాయి అంటే దేర్ ఆర్ డిఏజింగ్ టెక్నిక్స్ వచ్చేసినాయి, లేకపోతే కెమెరాలో యూ నో వాట్ ఐఎమ్ టాకింగ్ సార్, పోస్ట్ ప్రొడక్షన్లో దే కెన్ డూ మెనీ థింగ్స్ విత్ ద ఏజ్. అలాంటి టైంలో ఇలాంటి చేస్తున్నాను ఎక్స్పెరిమెంటేషన్, వాట్ ఈజ్ యువర్ మోటివేషన్ యాక్చువల్లీ? దట్స్ ఎ నైస్ క్వశ్చన్. కానీ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. ఇది ఇప్పుడు తమిళ్లో కూడా 2-3 పిక్చర్స్ వచ్చినాయి వేర్ చాలా సీరియస్గా ఇట్ హ్యాడ్ అ వెరీ సీరియస్ మెసేజ్ అండ్ దే వర్ వెరీ అప్రిషియేటెడ్ ఫిల్మ్స్, బట్ కమర్షియలీ అంతా ఇది లేదు దాంట్లో. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. మీరు ట్రైలర్ చూస్తారు కదా, ఇట్ ఈస్ మోర్ అబౌట్, there is so much of passion in the movie and emotion, and it's all connected with action. Aina character, like Shamai's character, is totally very em cheppale, like equal action oriented role. So alanti meer trailer chuste kuda meeku telusu, like everybody Aina character, like her role, everything is, I think a proper, there's nothing like commercial cinema or mainstream and thing. It is there, but the thing is, ఒక మంచి మెసేజ్ and you make a film that is like large in thought and passion, definitely it'll work. No sir, it's not about Tangalan. Very often many films, you do many films like that. Sometimes you get so much of appreciation for the character, sometimes so much of appreciation for the film, but not so much of money. Yeah. At that time it will be definitely disappointing for you, but still you get motivated and do more and more films like that. That is a passion, no? Ade dream, ade passion. So ఇప్పుడు కూడా this is like I've already got the gold. So wonderful sir. So I'm very happy. Vikram sir, and one more question sir. Sir, you are working with Par Ranjit sir. Actually he is, as you said, he is one filmmaker who constantly speaks and fights about one section of people, but at this one section is quite some sections of the people, sir. But there are some people who don't politically agree with him. So do you have any doubt or anything like that when you are first signing a film with him? మంచి క్వశ్చన్, రంజిత్ అడగాలి. బట్ నాకు అలా ఐ నో దట్ ఈస్, సి ఇప్పుడు సమ్టైమ్స్ యూ టాక్ టు డైరెక్టర్, ఒక డైరెక్టర్ ఎప్పుడు కోపంగా ఉంటున్నారు, లైక్ క్రాంకీ గాయ్, కానీ హీ సచ్ అ గ్రేట్ క్రియేటర్, యూ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అండ్ యూ డోంట్ థింక్ ఓ ఈజ్ యాంగ్రీ, యూ థింక్ ఓకే అది ఓకే, మీకు తెలుసు హీఈస్ లైక్ దిస్, సో యూ టాక్ టు హిమ్ అండ్ యూ ట్రై టు. అలాంటి రంజిత్ can have his views, but when I met him and spoke to him, I was not thinking about that, because every film of his I loved. And so when he came with this story, I initially was like, when you hear a story, you think, okay, is it about a community? But then I realized adi ala kaadu. Like dintlo, like he's been so very specific. Even there'll be sometimes there is a name, we said no, we don't mention names, alagadu, just say king, evro, you know. So there are కొంచెం డైలాగ్స్ అదన్నీ మార్చారు, బికాస్ హీ ఫెల్ట్ దిస్ మూవీ ఈజ్ టూ పవర్ఫుల్ టు బీ డిస్టర్బ్డ్ బై ఎనీథింగ్ దట్ మే బీ నెగటివ్ ఇన్ ఎనీ ఫార్మ్ కదా. సో హీస్ కెప్ట్ ఇట్స్ యాజ్ ప్యూర్ యాజ్ గోల్డ్ ఇన్ హిస్ మైండ్. ఇది యాక్చువల్లీ ఆయనకి ఒక ట్రిప్. ఐ థింక్ లైక్ వెన్ యూఆర్ అన్ ఆర్టిస్ట్ అండ్ మీకు డబ్బులు కావాలా, మీరేమో చేస్తారు, డబ్బులు కోసం చేస్తారు, కానీ ఆర్ట్ కోసం మీ ప్యాషన్ కాగా ఒక పెయింటింగ్ చేస్తారు కదా. దిస్ ఇస్ రంజిత్స్ పెయింటింగ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్. విక్రమ్ గారు ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ఫిల్మ్ఫేర్ అవార్డు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్, మీరు తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలా కాలం నుంచి. ఏమండి మీరే హిందీ ఫిల్మ్స్, అన్ని ఫిల్మ్స్, పాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తున్నారు. దేర్ ఇస్ నో లాంగ్వేజ్ నౌ అండి. అవును, అసలు లైక్ ఐ వాంట్ టు డూ విన్ డైరెక్టర్స్ తో వి బీన్ టాకింగ్ విల్ బి. అది ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి. సారీ, ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. రాజమౌళి గారు ఇస్ అ గుడ్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి, మహేష్ బాబు సినిమా కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఎంతవరకు కరెక్ట్?
No, we've been talking, and we've been like, we will be doing a film sometime. Not specifically ఏది గురించో మేము మాట్లాడలేదు. ఈ సినిమా కోసం మీరు ఫిజికల్గా మెంటల్గా చాలా కష్టపడ్డారు, హెల్త్ కూడా డిస్టర్బ్ అయ్యింది. ఈ సినిమా కోసం కూడా అలాంటి రిస్క్ ఏమైనా చేశారు? Sometimes health is, I mean, you don't feel anything matters kada, భోజనం, డబ్బులు, nothing, you feel just on fire, ఇది చేయాలి అంటే కదా. అండ్ ఆల్ యువర్ లైఫ్ మీరు ఒక నటన్గా ఒక రోల్ చేసినప్పుడు యు ఎంజాయింగ్ వాట్ యు డూ. సడన్గా ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తున్నప్పుడు, ఒక శివపుత్రుడు వస్తున్నప్పుడు, ఒక ఐ వస్తున్నప్పుడు, అది యూ కాంట్ స్టాప్, యునో ఇట్ డజంట్, నథింగ్ మ్యాటర్స్ దేర్, యునో ఇట్ సమ్టైమ్స్ యుల్ సే ఓకే డబ్బులు అంత కూడా వద్దు, మీకు ఎంత డేట్స్ కావాలి తీసుకోండి, 1 year కావాలా 3 years కావాలా తీసుకోండి. యూ ఫీల్ లైక్ డూయింగ్ దట్. ఐ ఫీల్ లైక్ డూయింగ్ దట్. ఐ ఫీల్ లైక్ దట్ అబౌట్ మై ఆర్ట్. ఐ థింక్ వీ ఆల్ ఫీల్ దట్. విక్రమ్ సార్, ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు ఇంతకుముందు ఎన్నో చూసాం సార్. కానీ ఈ సినిమా ఎస్పెషల్లీ నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీకు బూస్ బంప్స్ కూడా వచ్చినాయని ఫ్యాన్స్ నుంచి అంత అప్లాజ్ వచ్చింది. సో మీ మనసుకి ఈ క్యారెక్టర్ ఎంత దగ్గరగా ఉంది? అలాగే ఒక క్యారెక్టర్ కోసం గెటప్స్ కోసం రకరకాల గెటప్స్ చాలామంది హీరోలతో చూసాం. కానీ మన లైఫ్ రిస్క్ అంటే మన ఆ హెల్త్ పాయింట్ ఆఫ్ కూడా రిస్క్ చేసి కూడా ఇంకా కంటిన్యూ చేయడానికి దాని మీ మనసుకు దగ్గరైన సినిమా ఇది ఏంటి అని పాయింట్? నాకు చాలా క్లోజ్, బికాజ్ దెబ్బ గురించి మీరు అడిగితే నా అసిస్టెంట్ ఒకరోజు చెప్పాడు, అన్న మర్చిపోయాను ఏంట్రా, రోజు ఒక దెబ్బ జరుగుతుంది, ఒక్కొక్క ఫోటో రోజు చేస్తే యునో యూ విల్ హ్యావ్ వన్ రికార్డ్ ఆఫ్ ఒక్కొక్క దెబ్బ కంటిన్యూస్, బికాజ్ రాక్స్ అక్కడ శాండ్ కూడా లేదు. సో ఫాలింగ్, రెస్లింగ్ అన్నీ లైక్ కొట్టేస్తున్నారు నన్ను, నేను ఎవరైనా కొట్టేస్తాను. సో that was the thing, and the health also, and it was very difficult. Extreme cold, extreme hot, extreme heat, then dust, ash na lopla, then oka chinna cave lo godava dantlo full gold dust, alanti, you know, you can't breathe, it's like that. But then I think this is my most favorite role till today. I mean, not because I'm released, this movie is getting released now. Naku, I know Sedu was my very close to me, Chita Shivaputrudu, Aparijit, whatever. దీంట్లో ఏమో ఐ ఫీల్ కనెక్టెడ్ ఇన్ సమ్ వే, లైక్ కొంచెం ఐఎమ్ ఏబుల్ టు ఐడెంటిఫై విత్ వాట్ దే వెంట్ త్రూ. దెన్ కాశీలు కూడా నేను చేయనప్పుడు ఒక రోడ్ ఐ వాస్ ట్రైయింగ్ టు క్రాస్ ఇట్, అప్పుడు తన్నే ఐ మీన్ ఐమ్ టాకింగ్ మలయాళం సార్, అప్పుడే నాకు వచ్చింది, అయ్యో ఏంట్రా ఎలా చేస్తారు, బికాస్ షార్ట్కి నేను వెళ్ళాలి అండ్ ఐ హ్యాడ్ టు వాక్ లైక్ దాట్. అండ్ క్రాస్ చేయడానికి బండి వస్తుంది, నాకు అస్సలు టిల్ దెన్ ఐ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ప్రాపర్, నో ప్రాబ్లం, బికాజ్ నాకు తెలుసు చైర్ ఇక్కడ ఉంది బ్లా బ్లా బ్లా. అప్పుడు నాకు షిట్, ఐ మీన్ దిస్ ఇస్ వాట్ దే ఫీల్ కదా. సో లైక్ దాట్ ఈ క్యారెక్టర్ చెప్పినప్పటి నుంచే నాకు వాట్ వుడ్ ఇండియన్స్ ఎవ్రీబడి వుడ్ హ్యావ్ గాన్ త్రూ, అప్పుడు ఏం జరిగిందో. సో ఐ వాజ్ ఏబుల్ టు ఐడెంటిఫై విత్ దాట్, అండ్ ఐ డోంట్ నో ఇఫ్ దట్ మేడ్ మీ క్లోజ్ టు ద క్యారెక్టర్, ఆర్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు డూ దిస్ రోల్, అండ్ ఐ లవ్ డిఫికల్ట్ రోల్స్. ఆర్ ఇఫ్ ఇట్స్ రంజిత్, ఆర్ ఇట్స్ గెటింగ్ టు వర్క్ విత్ సచ్ అమేజింగ్ యాక్టర్స్. నేను చాలా సంవత్సరాలు నేను పార్వతి మూవీస్ చూసి, such a good actor, but we never had a chance to work together, you know. And I always, you know, I identify with her kind of acting, like we kind of have the same wavelength, like when we come to cinema, method acting or whatever. So naku, it was a good experience and a good experience. I was thinking, okay, we have that. Then we have Malavika, where she's like this very different character. Ippudu movie lante you'll have villains unnai, but you've never seen, she's not a villain. You've never seen a character who's, రంజిత్ మూవీలో ఆడవాళ్ళు ఎప్పుడో ఇంపార్టెన్స్ ఉంది దానికో, మీరు చూస్తే అన్ని పిక్చర్స్లో. దీంట్లో ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈక్వల్. లైక్ క్లెమెంట్ క్యారెక్టర్, ఆయన కూడా ఒక తంగలాన్, నాకు కావాలో ఆయన కూడా కావాలి. హీఈస్ నాట్ అ విలన్, ఐఎమ్ నాట్ అ విలన్, షీఈస్ నాట్ అ, లైక్ మేబీ I don't know. He's pointing to you. Hola! Your dream vacation to Malaysia starts from rupees 24,999 only with GT Holidays, South India's #1 travel brand.